సార్ వింటూ ఉన్నాము క్యాంపస్ రెడీనెస్ ట్రైనింగ్ అంటే ఏంటి? సో మనం జనరలీ బీటెక్ చేసే మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే టు గెట్ ప్లేస్డ్ ఇన్ ఎనీ కంపెనీ ఆర్ టు హయ్యర్ ఎడ్యుకేషన్. ఓకే, ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ మనం బీటెక్ చేసే ఉద్దేశం ఉంది. సో ఇప్పుడు బీటెక్ తర్వాత మనకి ఫస్ట్ కంపెనీలో జాబ్ రావాలి అంటే ఫస్ట్ మనం ఆన్లైన్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ప్రతి కంపెనీ మనకి ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తుంది. దాంట్లో మనకి యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఇంపార్టెంట్. సెకండ్ రౌండ్ వచ్చేసి మనకి టెక్నికల్ అండ్ థర్డ్ రౌండ్ వచ్చి మనకి హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. సో ఏ కంపెనీ అయినా సరే ఆన్లైన్ టెస్ట్ క్వాలిఫై అవ్వాలంటే దాంట్లో మనకి 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. సో వాటికి మనం ఎక్కువ క్యాంపస్ రెడీనెస్ ట్రైనింగ్లో ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. సో మీరు ఫస్ట్ ఇయర్స్ తీసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్లో మనం వీక్లీ 4 అవర్స్ ట్రైనింగ్ ఉంటుంది మన క్యాంపస్ రెడీనెస్ ట్రైనింగ్లో. సో వీక్లీ 4 అవర్స్ మనకు బేసిక్ లెవెల్ ట్రైనింగ్ ఇస్తాం. ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేస్తున్నాం మనం అది. సెకండ్ ఇయర్లో మనం మిడ్ లెవెల్ ట్రైనింగ్ ఉంటుంది. సో మిడ్ లెవెల్ ట్రైనింగ్తో పాటు కోడింగ్ ఛాలెంజెస్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి, హ్యాకథాన్స్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి అనేది మనం చెప్తాం. వెన్ ఇట్ కమ్స్ టు థర్డ్ ఇయర్ మనకు అప్పుడు ఫుల్ డే ట్రైనింగ్ ఉంటుంది. ఎందుకంటే మనకు థర్డ్ ఇయర్ సెకండ్ సెమ్లోనే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ కాలేజ్కి వస్తూ ఉంటాయి రిక్రూట్ చేసుకోవడానికి. అందుకోసం మనం థర్డ్ ఇయర్లోనే ఫుల్ డే ట్రైనింగ్ ఉంటుంది. సో ఈ ఫుల్ డే ట్రైనింగ్లో వీ కవర్ ఎవ్రీథింగ్ విచ్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ క్యాంపస్ రిక్రూట్మెంట్. సో ఇప్పుడు మీరు ఇచ్చే ట్రైనింగ్ ఏంటంటే ఓన్లీ సాఫ్ట్వేర్కి ఇండస్ట్రీ వరకేనా, లేదంటే ఇంకా హైయర్ స్టడీస్కి కానివ్వండి ఆర్ ఎల్స్ గవర్నమెంట్ జాబ్స్ పొందడానికి ఇది యూస్ఫుల్ అవుతుందా? ఎగ్జాక్ట్లీ అండి. మనం ఇచ్చే యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ మీరు చూసుకున్నట్లయితే మనకి అది క్యాంపస్ రిక్రూట్మెంట్తో పాటు మనకి జిఆర్ఈలో కూడా యూజ్ అవుతుంది. అది కాకుండా మీరు బ్యాంక్ ఎగ్జామ్స్ ఏమైనా ప్లాన్ చేశారనుకోండి, ఎస్ఎస్సి కానీ, ఎస్బీఐ కానీ, ఐబీపీఎస్ కానీ, మీరు ఏ బ్యాంక్ ఎగ్జామినేషన్ చూసుకున్నా దాంట్లో ఫస్ట్ రౌండ్ మనకి యాప్టిట్యూడ్ అండ్ రీజనింగే ఉంటుంది. సో మేము ఇచ్చే ట్రైనింగ్ అక్కడ కూడా యూజ్ అవుతుంది. అండ్ మా వర్బల్ ఫ్యాకల్టీ మేము ఐఎల్స్ చేసిన వాళ్ళని తీసుకుంటాం. మినిమం బిజినెస్ కమ్యూనికేషన్ సర్టిఫికేట్ ఉంటేనే తీసుకుంటాం. సో వాళ్ళ ట్రైనింగ్ మనకి ఐఎల్స్ లో కూడా యూజ్ అవుతుంది. స్టూడెంట్స్ ని ఏ విధంగా అసిస్ట్ చేస్తుంటారు? మన ఈ పార్ట్ ఆఫ్ ద ట్రైనింగ్ లో మనం ఎవ్రీ మండే మనం ఒక యాప్టిట్యూడ్ టెస్ట్ కండక్ట్ చేస్తూ ఉంటాం. ఎవ్రీ వెనస్డే మనం ఇంగ్లీష్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఉంటాం. ఎవ్రీ ఫ్రైడే టెక్నికల్ టెస్ట్ కండక్ట్ చేస్తూ ఉంటాం. సో బేస్డ్ ఆన్ దీస్ అసెస్మెంట్స్ వీ విల్ అసెస్ ద స్టూడెంట్స్. అండ్ అలా కాకుండా ఎవ్రీ మంత్ మనం ఒక గ్రాండ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాం. వీటితో పాటు ఎవ్రీ 2 months కి మనం మాక్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం. మాక్ టెస్ట్ అంటే ఏంటంటే మనం కంపెనీ వాళ్ళు వచ్చినప్పుడు మనకి జనరలీ ఎలా జరుగుతుందో మాక్ టెస్ట్ అనేది we will conduct the mock interviews also. So based on all these scores we will assess the students. ఎవరైతే దీంట్లో టాప్ లో ఉన్నారో మనం అనుకోవచ్చు వాళ్ళు హై ప్యాకేజ్డ్ కంపెనీస్ కి సెలెక్ట్ అవుతారు అని. దీంట్లో లో ఉన్న వాళ్ళకు కూడా మేము ఏం చేస్తామంటే మళ్ళీ స్పెషలైజ్డ్ ట్రైనింగ్ ఇస్తాం. సో ఈ మాక్ ఇంటర్వ్యూస్ ని బేస్ చేసుకొని మీరు ఇక్కడ పూర్గా ఉన్నారు, మీరు ఇక్కడ బాగున్నారు అని చెప్పి వాళ్ళకి రిజల్ట్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం.